అందరికీ నమస్కారం. లూయి విటన్ ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి? లగ్జరీ, కాస్ట్లీ బ్యాగ్స్ కదా? కానీ అసలు విషయమేంటంటే, ఒకప్పుడు ఇల్లు కూడా లేని ఒక కుర్రాడు మొదలుపెట్టిన ఈ బ్రాండ్ అక్షరాల 200 ఏళ్ల గందరగోళాన్ని, 2 ప్రపంచ యుద్ధాలను, చివరికి 18 ఆర్థిక మాంద్యాలను కూడా తట్టుకుని నిలబడింది. ఇది కేవలం ఒక బ్రాండ్ కదా అనుకుంటే పొరపాటే. ఇది ఒక అసాధారణమైన పట్టుదల, ఒక స్ట్రాటజిక్ విజన్కు సంబంధించిన స్టోరీ. సో ఈ విశ్లేషణలో మనం సమాధానం వెతకబోయే ప్రశ్న ఇదే: ఒక సాధారణ అబ్బాయి ఇంత పెద్ద సక్సెస్ ఎలా సాధించాడో, దీని వెనకున్న అసలైన బిజినెస్ సీక్రెట్ ఏంటి, అసలు ఈ బ్రాండ్ ఫ్యాషన్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ అని ఎలా ప్రూవ్ చేసుకుంది? రండి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం. కథ ఫౌండర్ చిన్నతనం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన జీవితం ఇంకా ఒక సామ్రాజ్యాన్ని కట్టడానికి పునాది వేసిన ఆ ఒకే ఒక్క స్కిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, లూయి విట్టన్ ఏకంగా 17 సంవత్సరాలు ఒక్కటే పనిలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, 17 సంవత్సరాలు ఒకే ఒక్క స్కిల్ని మాస్టర్ చేయడం మీదే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. అంటే ఈ అసాధారణమైన డెడికేషన్ ఉంది చూసారా, అదే ఫ్రాన్స్ మహారాణి కంటపడింది. తన ఫీల్డ్లో ది బెస్ట్ అవ్వాలన్న ఈ పట్టుదలే అతని మొత్తం లైఫ్ని మార్చేసింది. ఇక ఇప్పుడు అసలైన బిజినెస్ స్ట్రాటజీలోకి వెళ్దాం. లూయి కేవలం మంచి పెట్టెలు తయారు చేయలేదు. ట్రావెల్ మార్కెట్లో అప్పటివరకు ఎవ్వరూ గుర్తించని ఒక పెద్ద ప్రాబ్లంని కనిపెట్టాడు. అదే ఆయన సక్సెస్కి పునాది వేసింది. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అప్పటి లగేజ్లో మేజర్గా 3 లోపాలుండేవి. ఒకటి, వాటి పైభాగం గుండ్రంగా ఉండటం వల్ల ఒకదానిమీద ఒకటి పెట్టలేకపోయేవారు. 2, అవి మోయలేనంత బరువుగా ఉండేవి. 3, అవి వాటర్ ప్రూఫ్ కావు, సో బట్టలు పాడయ్యేవి. స్టీమ్ ఇంజిన్తో నడిచే రైళ్లలో ప్రయాణించే వాళ్లకి ఇది చాలా పెద్ద తలనొప్పి. లూయి ఈ 3 సమస్యలకి ఒకే ఒక్క ప్రోడక్ట్తో సొల్యూషన్ ఇచ్చాడు. లూయి కనిపెట్టిన స్టీమర్ ట్రంక్ ఆ టైంలో ఒక రెవల్యూషన్. ఆ మార్పు ఎంత పెద్దదంటే, మన జనరేషన్కి ట్రాలీ బ్యాగ్స్ వచ్చినంతదన్నమాట. దాని ఫ్లాట్ డిజైన్, లైట్ వెయిట్, ఇంకా వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ట్రావెలింగ్కి ఒక కొత్త రూపాన్నిచ్చాయి. బ్రాండ్ నిలబడ్డానికి కారణమైన కీ ఇన్నోవేషన్ ఇదే. సరే, సక్సెస్ వచ్చింది. మరి తర్వాత కాపీ కొట్టేవాళ్ల నుంచి కంపెనీ తనను తాను ఎలా కాపాడుకుంది, కస్టమర్లలో నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేసింది, ఇది వాళ్ల స్ట్రాటజీలో నెక్స్ట్ ఫేజ్. సక్సెస్ఫుల్ అయిన ప్రతి బ్రాండ్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. లూయి విటన్ పాపులర్ అవ్వగానే మార్కెట్ మొత్తం డూప్లికేట్ ప్రోడక్ట్స్తో నిండిపోయింది. అంతేకాదు, రైళ్లల్లో విలువైన సామాన్లు దొంగతనమయ్యేవి. ఈ సమస్య వాళ్ల నెక్స్ట్ ఇన్నోవేషన్కి దారితీసింది. దానికి లీడ్ తీసుకున్నది ఆయన కొడుకు జార్జ్. ఇక్కడే అస్సలైన బిజినెస్ మైండ్ కనిపిస్తుంది. జార్జ్ కేవలం ఒక తాళాన్ని కనిపెట్టలేదు, ఆయన ఒక సెక్యూరిటీ సిస్టమ్ని క్రియేట్ చేశాడు. ఈ విడదీయలేని తాళం వాళ్ల బ్యాగ్ని ఒక సాధారణ లగేజ్ నుంచి ఒక పర్సనల్ సేఫ్ లాగా మార్చేసింది. ఇక ఫేమస్ మెజిషియన్ హ్యారీ హుడీనీకి ఛాలెంజ్ విసరడం అదొక మాస్టర్ స్ట్రోక్ మార్కెటింగ్ మూవ్. ఇది వాళ్ల బ్రాండ్ మీద నమ్మకాన్ని, పేరుని అమాంతం పెంచేసింది. వాళ్ల స్ట్రాటజిక్ జీనియస్ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. కస్టమర్లకి తమకొక ప్రాబ్లం ఉందని తెలిసేలోపే దాన్ని గమనించి దానికి సొల్యూషన్స్ ఇచ్చారు. ఇది మైక్రో సెగ్మెంటేషన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్లు జనరల్ ప్యాసింజర్స్ గురించి ఆలోచించలేదు, ఒక రిచ్ బిజినెస్ ట్రావెలర్ అవసరాల గురించి స్పెసిఫిక్గా ఆలోచించారు. ఐరన్ చేసిన షర్ట్ నలగకూడదు, బూట్లు బట్టల్కి తగలకూడదు, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ని గమనించి వాటికి తగ్గట్టు బ్యాగ్ లోపల కంపార్ట్మెంట్స్ డిజైన్ చేశారు. కాంపిటీటర్స్ ఆలోచించే లోపే వాళ్లు ఫ్యూచర్ని ఊహించారు. కార్లొచ్చిన కొత్తల్లో వాటికి డిక్కీ అనే కాన్సెప్ట్ లేదు. జార్జ్ దీన్ని ఒక అవకాశంగా చూసి కార్ల బయట ఫిట్ చేసుకునేలా స్పెషల్ ట్రంక్స్ తయారుచేశాడు. అంటే మార్కెట్ మారకముందే ఆ మార్పుకు రెడీగా ఉండటం వాళ్ల ముందు చూపుకి నిదర్శనం. ఓకే, ఇంత స్ట్రాటజీ వేశారు కదా, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆ నంబర్స్ ఏంటో చూద్దాం. ఈ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ డేటానే మనకు చెప్తోంది. ఈ చార్ట్ని ఒక్కసారి చూడండి. ఇది నిజంగా అద్భుతం కదా. 2007 నుంచి 2024 మధ్యలో ఒక స్పెసిఫిక్ లూయి విటన్ బ్యాగ్ వాల్యూ గోల్డ్, ఈవెన్ స్టాక్ మార్కెట్ కన్నా కూడా ఎక్కువగా పెరిగింది. అంటే ఒక లగ్జరీ ఐటెం ఒక సూపర్బ్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా మారిందో ఇది మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది.
ఒక చిన్న వర్క్షాప్తో మొదలైన జర్నీ ఇవాళ $400 బిలియన్ కంపెనీగా ఎదిగింది. వాళ్ళ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడం ఎంత పవర్ఫుల్లో ఇది చూపిస్తుంది. ఎల్వీఎంహెచ్ ఇప్పుడు లగ్జరీ ఇండస్ట్రీలో ఒక తిరుగులేని లీడర్. సరే, ఈ మొత్తం కేస్ స్టడీ నుంచి మనలాంటి ఆంట్రప్రెన్యూర్స్కి ఉపయోగపడే సూత్రాలు ఏంటి? మనం వీరి నుంచి ఏం పాఠాలు నేర్చుకోవచ్చు? కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠాలు ఈ 4. ఫస్ట్, చేసే ఒక్క పనిని ప్రపంచంలో అందరికన్నా బెటర్గా చెయ్యాలి. సెకండ్, కస్టమర్లు కూడా గుర్తించని వాళ్ల ప్రాబ్లమ్స్ని కనిపెట్టాలి. థర్డ్, నమ్మకాన్ని బిల్డ్ చెయ్యాలి. అదే మన అసలైన ఆస్తి. అండ్ ఫోర్త్, మార్కెట్ కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి. ఈ ఒక్క వాక్యం బ్రాండ్ యొక్క కోర్ ఫిలాసఫీని చెప్పేస్తుంది. మంచి ప్రోడక్ట్స్ని చాలామంది తయారు చేయగలరు, కానీ గ్రేట్నెస్ని ఎంచుకోవడానికి ధైర్యం కావాలి, రాజీపడని పట్టుదల కావాలి. లూయి, జార్జ్ ఆ ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. ఈరోజు మనం చూసిన పాఠాలను మన బిజినెస్కి ఎలా అప్లై చేసుకోవాలి? మన చుట్టూ ఉన్న మార్కెట్లో ప్రజలు సర్దుకుపోతున్న అసౌకర్యం ఏంటి? దాన్ని పరిష్కరించగల యూనిక్ ఎబిలిటీ మన దగ్గర ఉందా? ఆలోచించండి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. जय हो जय हो भारत माता की जय।